కేసీఆర్కు ఊహించని షాక్. విలీనం దిశగా బీఆర్ఎస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల్లో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు కేసీఆర్కు షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలు చేయడానికి రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహారాష్ట్రపైనే పెద్ద ఎత్తున ఫోకస్ చేసి మహారాష్ట్రలో పార్టీని ఏర్పాటు చేసి అనేక వందల కోట్ల బ్లాక్ మనీని మహారాష్ట్రకు తరలించారని రూమర్స్ వినిపించాయి. అనేక మార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను సైతం నిర్వహించి అక్కడి నేతలను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై నోరెత్తలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపైన దృష్టి సారించలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నేతల పార్టీ ఫిరాయింపులతో అగమ్యగోచరంగా తయారైంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు అన్న వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్ రావు సహా పార్టీ ముఖ్య నేతలు ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ను కలవనున్నట్టు సమాచారం. ఈరోజు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఆయనతో కీలక భేటీ నిర్వహించిన తర్వాత అక్టోబర్ 6న పూణేలోని ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పరిణామం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఊహించని పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ్కి నేతగా చెప్పుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేసి మోడీ సర్కార్ని గద్దెదించాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై గద్దె దిగిన పరిస్థితి వచ్చింది. ఘోర పరాజయం తర్వాత ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలు పాలు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత కుదేలైంది. దీంతో కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గా ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వైపు చూసిన వారంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా శరద్ పవార్ ఎన్సీపీలో చేరి పార్టీని విలీనం చేయనున్నారు అన్నది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. దీనిపై నష్ట నివారణ చర్యలుగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.